నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 45 తిరుత్తంక తూపుల్. తూపుల్ అనగా దర్భలు విరివిగా లభించే స్థలం అని అర్థం. కా అనగా బ్రహ్మ, అంజీరం అనగా పూజించిన అని అర్థం. బ్రహ్మ పెరుమాళ్ళు పూజించిన స్థలం కనుక కంజీరం, ఆ తర్వాత కాంచీపురంగా ప్రసిద్ధి చెందింది. మూలమూర్తి దీపప్రకాశ పెరుమాళ్, విళక్కొళి ఎంబెరుమాన్. ఉత్సవమూర్తి దివ్యప్రకాశరర్. తాయారు మరకతవల్లి నాచియార్. విమానం శ్రీకర విమానం. తీర్థం సరస్వతీ తీర్థం. క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. తిరుత్తంక దివ్యదేశం దీపప్రకాశ పెరుమాళ్ ఆలయం, కంచివరదరాజ పెరుమాళ్ మరియు అష్టభుజకరం దివ్యదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిల్చున్న భంగిమలో అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తారు. విళక్కొళి అనగా దీపం నుండి వచ్చే కాంతి అని అర్థం. పెరుమాళ్ను విళక్కొళి ఎంబెరుమాన్గా పిలుస్తారు. ఇది తూపుల్ వేదాంత దేశికర్ జన్మస్థలం. వేదాంత దేశికర్ తల్లిదండ్రులకు సంతానం లేకపోవటంతో తిరుమల బాలాజీ వేడుకొనగా ఆయన అక్కడ గంటను వేదాంత దేశికర్గా జన్మించాలని ఆనదిచ్చారని చెప్తారు. ఆ తరువాత తిరుమలలో ఆ గంట ఎంత వెతికినా కనపడకపోవటంతో ఇక్కడ వేదాంత దేశికర్గా జన్మించారని ఆకాశవాణి చెప్తారు. దాంతో ఇక గంటను మ్రోగించే సంప్రదాయాన్ని మానేశారని చెప్తారు. వైష్ణవుల వేదాంత సిద్ధాంతాలను రచించిన గొప్ప కవి వేదాంత దేశికర్. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా అందమైన పువ్వులతో, నందనవనాలతో, చల్లని ఆహ్లాదకర వాతావరణంతో ఉండేది. తన్ అనగా చల్లని, కా అనగా ఇంకొక అర్థంలో అడవి అని, అందుకే దీనికి తిరుతన్క అని పేరు వచ్చింది. దీపప్రకాశ పెరుమాళ్, తూపుల్ విళక్కొళి పెరుమాళ్ స్థల పురాణం. ఇంతకుముందు దివ్యదేశాలతో చెప్పినట్టు బ్రహ్మ యాగాన్ని తలపెట్టగా సరస్వతీదేవి రాక ఆలస్యం అవ్వటంతో బ్రహ్మ సావిత్రీదేవితోటి యాగాన్ని పూర్తి చేయాలని చూస్తారు. దాంతో కోపించిన సరస్వతీదేవి అశ్వమేధ యాగాన్ని ఆపాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆవిడ చేసిన అన్ని ప్రయత్నాలు నిర్వీర్యమైపోతాయి. బ్రహ్మ రాక్షసులను యజ్ఞానికి పిలవరు. ఆ కోపంతో వారు సరస్వతీదేవి దగ్గరికి వెళ్లి ప్రపంచాన్ని అంధకారమయంగా చేయమని, అప్పుడు యజ్ఞం ఆగిపోతుందని సలహా ఇస్తారు. అసలే కోపంగా ఉన్న సరస్వతీదేవి వారి మాటతో ప్రపంచాన్ని అంధకారమయంగా చేసేస్తారు. దాంతో యజ్ఞం ఆగిపోతుందన్న భయంతో బ్రహ్మ పరంధాముని వేడుకోగా చైత్రమాసం రేవతి తిరునక్షత్రంలో తేజోవంతమైన జ్వాలగా మారి యాగం కొనసాగడానికి సరిపడా కాంతిగా మారి యజ్ఞాన్ని ముందుండి నడిపిస్తారు. అందుకే పెరుమాళ్ని దీపప్రకాశ పెరుమాళ్గా పిలుస్తారు. దీపం అనగా వెలుగు, ప్రకాశం అంటే కాంతి. వెలుగులోని తేజోవంతమైన కాంతి ఈ పెరుమాళ్ళనమాట. వేదాంత దేశికరకు విడిగా సన్నిధి ఉంటుంది. అక్కడ ఆయన జీవితాన్ని వివరించే చిత్రాలున్నాయి. ఆయన పూజించిన లక్ష్మీ హయగ్రీవుల విగ్రహం ఉంది ఈ దివ్యదేశంలో. యజ్ఞానికి ఆహ్వానించని అసురులు సరస్వతీదేవి ఆలోచనలను ఇంకా రెచ్చగొట్టగా అప్పుడు సరస్వతీదేవి భయంకరమైన కాలనేయననే రాక్షసుణ్ణి జ్వాలలాగా పంపిస్తారు. అది ఆకాశమంతా జ్వాలగా మారి యజ్ఞగుండం దగ్గరికి రాగా అందరూ భయభీతులవుతారు. దాంతో బ్రహ్మ తిరిగి పరంధాముణ్ణి వేడగా పరంధాముడు ఆ జ్వాలను అడ్డుకుని తేజోవంతమైన దీపంగా మార్చి చేతిలో పట్టుకున్నారు. అందుకే దీపప్రకాశ పెరుమాళ్. అసురులని అనుసరించిన సరస్వతీదేవి తన తప్పు తెలుసుకుని బ్రహ్మదేవుని, నారాయణుని శరణు వేడగా తరువాత వారి కృపతో పవిత్రమైన సరస్వతీ తీర్థంగా ఇక్కడి పుష్కరిణిగా దర్శనమిస్తారు. అందుకే దీనిని సరస్వతీ తీర్థంగా పిలుస్తారు. అతి వేడి జ్వాలను చల్లగా మార్చి ఆయన చేతులతో ప్రకాశవంతమైన చక్కని వెలుగులను ప్రసరింపచేసే దీపప్రకాశ పెరుమాళ్ దివ్యదేశం ఈ తిరుత్తంక. జ్ఞానం అనే చీకటి నుంచి మనల్ని కూడా కాపాడి దీపప్రకాశంలోనికి అంటే జ్ఞానంలోనికి మనల్ని కూడా నడిపించే అద్భుతమైన దివ్యక్షేత్రం తిరుత్తంక, దీపప్రకాశ పెరుమాళ్ దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన
స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.